ఈరోజు లోన్ గ్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మీరు చూస్తుంటారు మిర్చి కానీ, ఏవైనా సరే గ్రౌండ్ నట్స్ కానీ అవి పండినప్పుడు, అవి అమ్మటానికెళ్ళినప్పుడు వాటిని గ్రేడింగ్ జేస్తారు. ఇవి ఆహ్, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. సో, కాటన్ గూడా అంతే. చిల్లీ గానీ, గ్రౌండ్ నట్స్ గానీ వీటిని గ్రేడింగ్ జేస్తారు. సో, గ్రేడింగ్‌లో మంచి క్వాలిటీ ఉంటే ప్రైసింగ్ ఎక్కువుంటుంది. సో, మీడియంగా ఉంటే దాని ప్రైసింగ్ కొద్దిగా మీడియంగా ఉంటుంది. లో గ్రేడ్ ఉంటే దానికి ప్రైసింగ్ తక్కువగా ఉంటుంది. అలాగే లోన్స్‌ని కూడా గ్రేడింగ్ చేస్తారు. ఎలా చేస్తారు? ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో బారోయర్ యొక్క క్రెడిట్ హిస్టరీ, ఏదైతే కొలాటరల్ మనకి సెక్యూరిటీగా ఇస్తున్నాడో దాన్ని, ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ మంచి ప్రైమ్ ఏరియాలో ఉందనుకోండి, అది క్వాలిటీ ఎక్కువ. తర్వాత అతని యొక్క రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ, దీన్నన్నిటిని ఒక స్కోర్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియోలోకి చేసుకొని ఆ లోన్ గ్రేడింగ్ చేస్తాడు. ఇవేంటి ఆ గ్రేడింగ్ చేసుకొని, సో దాన్ని బట్టి, సో మన దగ్గర ఉన్న లోన్స్లో మంచి గ్రేడింగ్లో ఎన్ని ఉన్నాయి, మీడియంగా ఎన్ని ఉన్నాయి, లో ఎలా ఉన్నాయి అనే వాటిని చేసేదాన్ని గ్రేడింగ్ అంటారు, లోన్ గ్రేడింగ్ అంటారు. సో దీనికి ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈ గ్రేడింగ్ చేయాలంటే డేటా కావాలి. ఏం కావాలి? కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, క్రెడిట్ హిస్టరీ, ఇవన్నీ ఉంటే కానీ మనము అతని యొక్క లోన్ యొక్క గ్రేడింగ్ చేయలేము. తర్వాత క్రెడిట్ అనాలిసిస్. సో అతని యొక్క క్రెడిట్ స్కోరు, రీపేమెంట్ హిస్టరీ, అవుట్ స్టాండింగ్ డెబిట్స్, ఎన్ని లోన్స్ తీసుకొని ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అతని యొక్క ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా లేదా, ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఎలా ఉంది, వీటిలన్నిటినీ కొన్ని టూల్స్ కానీ మెథడ్స్ వాడి మనము గ్రేడింగ్ చేస్తాము. ఇంకా రిస్క్ అసెస్మెంట్. ఓకే, ఎలా ఉంది అతనిది రీపేమెంట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్, ఎన్ని లోన్స్లో ఇంతకుముందు డిఫాల్ట్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యాడు, లేదంటే ఇప్పటివరకు డిఫాల్ట్ అవ్వలేదా. తర్వాత ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క గ్రేడింగ్ ఇవ్వడం, హై క్వాలిటీ అంటే ఏఏ అని, పూర్ క్వాలిటీ అంటే డి అని, ఇలా ఇచ్చుకుంటే ఆ లోన్స్ని మనము గ్రేడింగ్ చేసుకోవచ్చు. లోన్ ప్రైసింగ్, ఒకవేళ మన గ్రేడింగ్లో కనుక అది హై రిస్క్ అని వస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. లో రిస్క్ అని తెలిస్తే ఇంట్రెస్ట్ రేటు తక్కువగా ఛార్జ్ చేస్తాం. మీరు చూస్తుంటారు ఇన్ఫోసిస్, టీసీఎస్లో ఎంప్లాయీస్కి ఏం చేస్తారు, పర్సనల్ లోన్స్ 11%, 10%, 9% అని ఇస్తారు. అదే మీరు చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో, చిన్న చిన్న కంపెనీల్లో చేసే వాళ్ళకి ఏమంటారు, మీకు 18%, 19% అంటారు. ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువ, ఆ కంపెనీస్ క్లోజ్ అయిపోతాయేమో, వీళ్ళకి శాలరీలు రావేమో అని ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తుంటారు. తర్వాత క్రెడిట్ స్కోర్. సో ఫ్యాక్టర్స్, డిఫరెంట్ క్రెడిట్ బ్యూరోస్, సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, హైమార్క్, వీళ్ళందరూ ఇచ్చిన క్రెడిట్ స్కోరింగ్ను బట్టి మనము రిస్క్ ఫ్యాక్టర్ను కూడా రిస్క్ ఫ్యాక్టర్ని మనము కనుక్కొని దాని తర్వాత మనం వాడిని గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ స్టెబిలిటీ. సో ఇతను ఈ ఎంప్లాయీ ఎవరైతే మన దగ్గర బారోవర్ ఉన్నారో ఫ్రీక్వెంట్గా మారుతున్నాడా, ఒక కంపెనీలో 5-6 ఇయర్స్ ఉంటున్నాడా, ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా, ఇవన్నిటిని బట్టి కూడా లోన్ గ్రేడింగ్ చేస్తారు. తర్వాత డెబిట్ ఇన్కమ్ రేషియో, అతనికి మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుంది, డిడక్షన్స్ అన్నీ పోతున్నాయి, ఈ రేషియో 40% ఉంటే బాగుంటుంది, 40 కంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది, 40 కంటే ఎక్కువ ఉంటే అది కొద్దిగా ఫేవర్గా లేనట్టు. రీపేమెంట్ హిస్టరీ. సో ప్రీవియస్ లోన్స్ని పర్ఫెక్ట్గా టైంకి కడుతున్నాడా, ఏమన్నా రైట్ ఆఫ్ ఉన్నాయా, ఏమన్నా డిపిడీలు ఉన్నాయా, వాటిని కూడా మనం చూసి గ్రేడింగ్ ఇస్తాం. తర్వాత కొలాటరల్. సో కొలాటరల్ ఏ ఏరియాలో ఉంది, ప్రైమ్ ఏరియాలో ఉందా, ఓకే, రేట్ ఏమైనా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేదు ఈ ఏరియాలో రేట్లు పెరుగుతూనే ఉంటాయా, ఇవన్నీ మనకి గ్రేడింగ్లో ఉపయోగపడతాయి. సో రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఇవి మిటిగేట్ పొటెన్షియల్ లాస్లు ఎలాగ మనము రిస్క్ ఇచ్చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ డిటర్మైన్, మనం అనుకున్నాము హై రిస్క్, హై గ్రేడ్లో ఉంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, లో రిస్క్ ఉంటుంది మనకి. లోయర్ గ్రేడ్లో ఉంటే హై రిస్క్ ఉంటుంది, హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. లోన్ అప్రూవల్ ప్రాసెస్. సో మనము గ్రేడింగ్ మంచిగా ఉంటే 1 లెవెల్లోనే దీన్ని అప్రూవ్ చేస్తాము, లేదు తక్కువ ఉందంటే మనము మల్టిపుల్ పీపుల్ దగ్గర అప్రూవల్స్ తీసుకుంటాము. తర్వాత రెగ్యులేటరీ కంప్లయన్స్, ఆర్బీఐ, తర్వాత ఇతర రెగ్యులేటరీ ఇచ్చిన వాళ్ళ ఫ్రేమ్ వర్క్స్, రూల్స్ అన్నీ మనం ఫాలో అవుతున్నాము లేదా. బారోయర్ అవేర్నెస్, అతని యొక్క క్రెడిట్ వర్తినెస్, అతను ఈ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు, దాన్ని బట్టి జస్ట్ వీటిని
బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి కానీ లేదంటే ఒక మంచి పర్పస్కి తీసుకోకుండా ఈ మనీని వేస్ట్ చేస్తున్నాడు, వీటిలన్నిటిని బట్టి కూడా గ్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. డేటా అక్యురసీ. సో ఛాలెంజెస్ ఏంటి అంటే ఓన్లీ వీటితోనే మనము గ్రేడింగ్ చేయొచ్చా, ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటంటే మనకి డేటా ఇన్కంప్లీట్ డేటా, ఎరోనియస్ డేటా వచ్చిందంటే మనం గ్రేడింగ్ తప్పు అయిపోతుంది. తర్వాత ఆ, ఒకవేళ కస్టమర్ జాబ్ పోయింది, మెడికల్ ఇష్యూ వల్ల బ్రేక్ తీసుకోవచ్చు, లేదా ఆ, ఈ లాక్డౌన్స్ ఇదేంటి వీటి వల్ల కొంతమంది జాబ్స్ పోతాయి. తర్వాత ఇలాంటి వాటి వల్ల పోవడం వల్ల వాటిని మనము సిస్టమేటిక్గా తీసుకుంటాం కాబట్టి మాన్యువల్గా వాటిని మనము ఏం చేయలేకపోతుంటాము. టెక్నికల్ ఇంటిగ్రేషన్స్, సో టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్స్, సో వీటి వల్ల కూడా మనకి ఛాలెంజెస్ ఉంటాయి, కరెక్ట్గా లోన్ గ్రేడింగ్ చేయలేకపోతుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.